కరీంనగర్లో బాబు జగ్జీవన్రాం భవన్లో ప్రపంచ మాదిగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 కోట్ల మంది మాదిగ కులస్తులు ఉన్నారని, మాదిగ జాతి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గొర్రె రాజయ్య మాదిగ మాట్లాడుతూ కరీంనగర్లోని మాదిగలందరినీ ఏకం చేయడం ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఎల్లలు దాటిన మాదిగలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇక నక్క ప్రమోద్ మాట్లాడుతూ మాదిగలందరూ ఐక్యంగా ఉంటూ ముందుకు పోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో ఉన్న మాదిగలందరినీ ఏకం చేయడం కోసం ఈ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రపంచంలో మాదిగలు ఎల్లలు దాటినా కూడా అంటరానితనం వెంటాడుతున్నది. ఆ అంటరానితనం నిర్మూలన కోసమే మనమందరం ఐక్యత ఉండాలని చెప్పి ఇదొక నినాదం తీసుకొని మరి ప్రపంచంలోని మాదిగలంతా మరి ఐక్యంగా ఉండి అక్కడక్కడ మరి సభలు సమావేశాలు జరుపుకుంటూ మరి మాదిగల చైతన్యవంతం చేయడానికి మరి కంకణం కట్టుకున్న మా సోదరులందరికీ ఉదయం అభినందనలు తెలియజేస్తున్నాను. కరీంనగర్లో ఇంత గత 8 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. ఇది 8వ ఏట. మరి ఈ కరీంనగర్లో మొదటి నుండి మాదిగలను చైతన్యపరుచుకుంటూ మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల హక్కుల కోసం, మాదిగలకు రావాల్సిన మరి రాయితీలు, వివిధ పథకాలు అమలు చేయడానికి మరి మనం అందరం ముందుండాలి, మనందరం మాట్లాడుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగినది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదిగ సోదరులందరికీ కూడా మాదిగ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకుంటామని చెప్పేసి ఆ రోజు బాపు జగ్జీవన్ రావు గారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న వారి స్ఫూర్తిని తీసుకొని అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ మంత్రులందరిది కూడా స్ఫూర్తిని తీసుకొని మనం అంటూ అన్ని రంగాలలో విద్య, వ్యాపారం మరియు ఉపాధి రంగాలలో కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ